ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రా ఖతమైపోయింది. సో, రాలో ఎక్నాలెడ్జ్‌మెంట్ సెరమనీ జరగాల్సుండే. బట్ బ్రాల్ జరిగింది. సో, అందరిని కుమ్మేసిండు. మన జెఉసోని, జిమ్మీ ఊసోని, రోమన్ రీన్స్‌ని ముగ్గురిని ఉతికి ఆరేసిండు మన జేకబ్ ఫాటో. సో, వేరే లెవెల్ బ్రాల్ జరిగింది ఈరోజు రాలో. ఏదో జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేసినాం. బట్ బ్రాల్‌తో ఎండ్ అయిపోయింది ఈరోజు రాలో మన బ్లడ్ లైన్ మధ్యలో. సో, అండ్ బ్యాక్ స్టేజ్‌లో చిన్న సెగ్మెంట్స్ గూడా జరిగినాయి. వాటిని గూడా ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, స్టార్టింగ్‌లోనే మన రోమన్ రెన్స్ వస్తాడనమాట కార్‌లో నుండి. అండ్ రోమన్ రెన్స్ రాగానే ఆడమ్ పియర్స్ అక్కడికెళ్తాడు. సో, ఆడమ్ పియర్స్ ఎళ్లి బ్యాక్‌లాష్‌లో చాలా ఘోరం జరిగింది. ఆ జేకబ్ ఫాటో నా పైన అటాక్ చేసిండు, నీ పైన అటాక్ చేసిండు. అసలు జేకబ్ ఫాటోని ఫైర్ చేయాలి అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ రోమన్ రెన్స్ ఏమంటాడంటే, "నా టైటిల్ ఎక్కడుంది? నా టైటిల్ నా చేతిలో ఎందుకు లేదని" చెప్తాడు. అప్పుడు ఆడమ్ పియర్స్ ఒక మనిషిని పిలుస్తాడు. ఆ మనిషి ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చి రోమన్ రెన్స్‌కి ఇస్తాడన్నమాట. అండ్ రోమన్ రెన్స్ చెప్తాడు, ఏంది జేకబ్ ఫాటోని ఫైర్ చేయాలా? సో, జేకబ్ ఫాటో నాకింకా ఎక్నాలెడ్జ్ చేయలేదు. సో, జేకబ్ ఫాటోని ఈ కంపెనీలోకి తీసుకొచ్చింది ఎవలు? సో, నేను తీసుకొచ్చినాను. అండ్ జేకబ్ ఫాటో నాకు ఎక్నాలెడ్జ్ చేయాలి. చేసేదాకా ఎక్కడికెళ్ళడు. సో, నువ్వు కొంచెం కామ్‌గా ఉండు. నేను చూసుకుంటాను అని మన రోమన్ రెన్స్ చెప్పి తన లాకర్ రూమ్‌లోకి ఎళ్తాడు. అండ్ నెక్స్ట్ విజన్ టీమ్ వస్తారు. సో, విజన్ టీమ్ రింగ్‌లోకొస్తారు. ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తారు. పాల్ హేమన్ ఏమంటాడంటే, వెల్కమ్ టు మండే నైట్ రా అని అనేస్తాడనమాట. సో, ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చెప్తాడు. అండ్ దాని తర్వాత బ్యాక్‌లాష్‌లో బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌ని ఓడించిండు. సెత్ రాలిన్స్‌ని పిన్ చేసిండు. అండ్ ఇక అప్పుడు సెత్ రాలిన్స్‌ని సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని అనాల్సిన అవసరం లేదు. అసలు సెత్ రాలిన్స్ ఈ విజన్ టీమ్ కోసం రెడీగా లేడు అన్నట్టుగా, అసలు ఇక సెత్ రాలిన్స్‌ని పట్టించుకోవద్దన్నట్టుగా, పని అయిపోయిందన్నట్టుగా ఈ టైప్‌లో పాల్ హేమన్ మాట్లాడతాడు. అండ్ ఈ మాటలు చెప్పి ఆ మైక్ ఆస్టిన్ థియరీకి ఇస్తాడు. సో, ఆస్టిన్ థియరీకి ఇచ్చిన తర్వాత ఆస్టిన్ థియరీ ఏమంటాడంటే, సో, మేము ఒక గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్‌ని అండ్ మా వెనకాల మాంటెస్ ఫోర్డ్ పడ్డాడు. సో, ఈ మాంటెస్ ఫోర్డ్ ఎందుకొచ్చిండంటే, అంటే ఇప్పుడు బియాంకా బెల్లర్ ప్రెగ్నెంట్‌గా ఉంది గదా! సో, ఇప్పుడు బిల్స్‌ని పే చేయలేదు. సో, బిల్స్‌ని పే చేయలేదు. అందుకనే ఈ మాంటెస్ ఫోర్డ్ వచ్చిండు. సో, అందుకనే మా ఎంట పడ్డాడన్నట్టుగా ఆస్టిన్ థియరీ చెప్తాడు. అండ్ దాని తర్వాత మన స్ట్రీట్ ప్రాఫిట్స్ రింగ్‌లోకొచ్చేస్తారు. రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, నువ్వు చెప్పింది కరెక్టే ఆస్టిన్ థియరీ. సో, నా వైఫ్ ఇప్పుడు బిల్స్‌ని పే చేయలేదు. అండ్ నేనిక్కడికొచ్చింది జస్ట్ ఆ బిల్లుల కోసం మాత్రమే గాదు, మిమ్మల్ని కుమ్మడానికి గూడా ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం వచ్చినాం అన్నట్టుగా ఆస్టిన్ థియరీకి మన మాంటెస్ ఫోర్డ్ చెప్తాడు. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ మాట్లాడతాడన్నమాట. సో, లోగన్ ఏమంటాడంటే, చూడండి అంటే మాంటెస్ ఫోర్డ్‌ని తిడతాడు, కొంచెం ఎక్కిరిస్తాడు. అండ్ దాని తర్వాత మేము రెడీగా లేమని మీరనుకుంటారు. సో, విజన్ టీమ్ అనేది ఎప్పుడు రెడీగానే ఉంటది. బ్రాన్ బ్రేకర్ రెడీగానే ఉంటాడు. ఆస్టిన్ థియరీ రెడీగానే ఉంటాడు. అండ్ నేను గూడా రెడీగానే ఉంటాను అని మన లోగన్ పాల్ చెప్తాడు. అండ్ అంతలోనే అక్కడ సాంగ్ వినబడుతది. మన జో హెన్రీ ఆ రింగ్ సైడ్ వచ్చేస్తాడు. రింగ్ సైడ్ వచ్చి గిటార్ వాయిస్తాడు. పాట పాడతాడు. అంటే ఆ లోగన్ పాల్‌ని ఫైర్ చేయాలి అన్నట్టుగా. సో, దాంతో ఆస్టిన్ థియరీ బయటకెళ్ళి మన జో హెన్రీ పైన అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ జో హెన్రీ అటాక్ చేస్తాడు. సో, దాంతో ఇక మ్యాచ్ స్టార్ట్ అయిపోతది. 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విజన్ వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ జో హెన్రీ మధ్యలో. సో, ఈ మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే, సెత్ రోలిన్స్ వస్తాడు. సెత్ రోలిన్స్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు మన ఏంజెలో డాకిన్స్. ఏంజెలో డాకిన్స్ ఆస్టిన్ థియరీకి రోల్ అప్ చేస్తాడు. సో, రోల్ అప్ చేసి ఈ మ్యాచ్‌లో విన్ అవుతారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆస్టిన్ థియరీ ఏంజెలో డాకిన్స్ పైన అటాక్ చేస్తాడు. సో, అప్పుడు ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేయడానికి సెత్ రాలిన్స్ వస్తాడు. సెత్ రాలిన్స్ రింగ్‌లోకొచ్చి ఆస్టిన్ థియరీని అటాక్ చేసి రింగ్ బయట పడేస్తాడు. ఏంజెలో డాకిన్స్ అక్కడ రింగ్ మధ్యలో పడుంటాడు కదా! చెయ్యి ఇచ్చి పైకి లాగబడతాడు. అండ్ అప్పుడే మన బ్రాన్ బ్రేకర్ వస్తాడు. బ్రాన్ బ్రేకర్ వచ్చి స్పియర్ ఇయడానికి రెడీగా ఉంటాడు. అండ్ అప్పుడు కొంచెం సెత్ రాలిన్స్‌కి ఎస్కేప్ అయిపోతాడు. ఆ స్పియర్ ఏంజెలో డాకిన్స్‌కి పడతది. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసి బ్రాన్ బ్రేకర్‌ని బయట పడేస్తాడు సెత్. అండ్ అప్పుడు మళ్ళా మాంటెస్ ఫోర్డ్ వచ్చి సెత్ రాలిన్స్‌తో ఆర్గ్యూ చేస్తాడు. "నువ్వెందుకొచ్చినావు? నీ వల్లనే ఇట్లా జరిగింది" అన్నట్టుగా. సో, ఇట్లా తోసేసుకుంటారు ఇద్దరు. సో, బ్రాల్ ఏం జరగదు. అక్కడితో ఎండ్ అయిపోతదన్నమాట. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం ద విజన్ వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆఫీషియల్‌గా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి పెంటా వస్తాడు. సో, పెంటా వచ్చి ఏమంటాడంటే, సో, నా గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఏథన్ పేజ్ రింగ్‌లోకొచ్చేసేయ్ అన్నట్టుగా మన పెంటా పిలుస్తాడు. సో, అప్పుడు ఏథన్ పేజ్ రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, సో, చూడు నేను ఆల్రెడీ నిన్ను పిన్ చేసినాను. సో, నిన్ను పిన్ చేసినాను. లాస్ట్ వీక్ ఇదే రింగ్‌లో నిన్ను పిన్ చేసినాను. అండ్ నాకు ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కావాలి. సో, నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి. అండ్ నీకు నా కళ్ళలో చూసి చెప్పడం అంటే భయం. అండ్ ఇప్పుడు నీకు ఇంకా భయం అవుతుంటది. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను నిన్ను ఓడించినాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే నేను
మళ్ళీ ఓడిపోతానేమోనని నీకు భయమే ఉంటది. సో నేను ఆల్రెడీ ఓడించినాను కదా! సో మళ్ళీ ఓడిస్తానని నీకు భయం ఉంటదన్నట్టుగా ఏథన్ పేజ్ చెప్తాడు. అండ్ ఇప్పుడు పెంటా ఏమంటాడంటే, చూడు ఈ పెంటా ఎప్పుడు దేనికి భయపడడు. ఈ పెంటా ఒక ఫైటింగ్ ఛాంపియన్. సో లేట్ ఎందుకు? ఇప్పుడే డిఫెండ్ చేస్తాను. ఇప్పుడే మ్యాచ్‌లో ఫైట్ చేద్దాం అన్నట్టుగా మన పెంటా రెడీ అవుతాడు. అండ్ అప్పుడు ఏథన్ పేజ్ ఏమంటాడంటే, ఏంది ఇప్పుడా? సో నేను రెడీగా లేను. అసలు ఆ ఛాంపియన్‌షిప్ అంటే ఏందో తెలుసా? అన్నట్టుగా ఈ టైప్‌లో ఎక్కిరిస్తాడు. సో మనం సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేద్దామని చెప్తాడన్నమాట మన ఏథన్ పేజ్ పెంటాకి. సో అప్పుడు పెంటా కూడా ఓకే అంటాడు. అండ్ అంతలోనే రూసెవ్ వస్తాడు. సో రూసెవ్ వచ్చి, హే! ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సో లాస్ట్ వీక్ మనిద్దరం కలిసి ఫైట్ చేసినాం. మనిద్దరం గెలిచినాం. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాల్సింది నేను నీకంటే ముందు. అండ్ ఇప్పుడు నువ్వు ముందు ఫైట్ చేస్తున్నావు అన్నట్టుగా రూసెవ్ రింగ్‌లోకొచ్చి అడుగుతాడన్నమాట. అండ్ అప్పుడు ఏథన్ పేజ్ ఏమంటాడంటే, సో చూడు యాక్చువల్‌గా నువ్వు ఫైట్ జేయాలి. కానీ ఆ జవాన్ ఎవాన్స్ ఎళ్ళిండు ఆడమ్ పియర్స్ దగ్గరికి. ఆడమ్ పియర్స్ దగ్గరికెళ్ళి ఏమన్నాడంటే, ఈ రూసెవ్ అంటే ఈ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ జేయడానికి డిజర్వ్ కాదు. నేను డిజర్వ్ కాదని చెప్పిండు. జవాన్ ఎవాన్స్ ఫైట్ చేస్తాడంట అన్నట్టుగా ఈ టైప్‌లో ఆడమ్ పియర్స్‌తో మాట్లాడిండని ఏథన్ పేజ్ చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఇగ మన జవాన్ ఎవాన్స్ వస్తాడనమాట. జవాన్ ఎవాన్స్ వచ్చి రూసెవ్‌ని ఎక్కిరిస్తాడు. అంటే నువ్వు నన్నెప్పటికీ ఓడించలేవు అన్నట్టుగా. సో దాంతో బ్రాల్ అనేది స్టార్ట్ అయిపోతది. సో మన పెంటా, జవాన్ ఎవాన్స్ కలిసి ఏథన్ పేజ్ అండ్ రూసెవ్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన రూసెవ్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండంగా, "ఎక్కడికెళ్తున్నావు? నీకు మ్యాచ్ ఉంది" అన్నట్టుగా ఆడమ్ పియర్స్ చెప్పి మన రూసెవ్ వర్సెస్ మన జవాన్ ఎవాన్స్ సింగిల్స్ మ్యాచ్‌ని సెట్ చేసేస్తారు. ఈ మ్యాచ్ జరుగుతది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో జవాన్ ఎవాన్స్ విన్ అయినారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో ఆస్కా అండ్ ఇయో స్కై కనిపిస్తారు. సో మన ఆస్కా ఇయో స్కైకి చెప్తదన్నమాట. సో నిన్ను చూస్తే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సో నువ్వు నాకు చాలా అంటే చాలా ఇష్టం అని చెప్తది. అండ్ ఆస్కా, ఇయో స్కై హగ్ చేసుకుంటారు. సో గుడ్ బై చెప్పేస్తది ఆస్కా, ఇయో స్కైకి. సో ఇక రిటైర్ అయిపోయిందని అర్థం చేసుకోండి ఈ సెగ్మెంట్‌తో. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి పేజ్ అండ్ బ్రీ బెల్లా వస్తారన్నమాట. సో వాళ్ళొచ్చి ఏమంటారంటే, సో జడ్జిమెంట్ డే మా గురించి మాట్లాడినారు. సో మేము ఇక్కడికి రింగ్‌లోకొచ్చినాము. సో మీరు ఇక రింగ్‌లోకి రండి అన్నట్టుగా జడ్జిమెంట్ డే మెంబర్స్‌ని పిలుస్తారు. అండ్ ఇక అప్పుడే ఇక జడ్జిమెంట్ డే మెంబర్ వస్తారు. రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ రోగ్జన్ పెరెజ్ ఇద్దరు వస్తారన్నమాట. సో అంటే వాళ్ళు ఏమంటారంటే, మా షోకి మీకు స్వాగతం అనేది చెప్తారు. అండ్ రింగ్‌లోకి వస్తారు. రింగ్‌లోకి వచ్చి ఏమంటారంటే, రోగ్జన్ పెరెజ్ చెప్తది. సో చాలా రోజులవుతుంది మిమ్మల్ని చూసి. అసలు మీరు అంటే ఒక నాస్టాల్జియా అంటే ఏదో ఒక్కసారిగా మనం పాస్ట్‌లోకెళ్ళినట్టుగా ఉంది. మీరెందుకంటే టీవీలో ఎక్కువగా కనిపించరు గదా! ఇక్కడికి రారు గదా! సో చాలా సంవత్సరాలైంది ఇక్కడికొచ్చి. సో మీరు మిమ్మల్ని ఇలా చూడడం హ్యాపీగా ఉందన్నట్టుగా రోగ్జన్ పెరెజ్ చెప్తది. అండ్ నేను చిన్నగున్నప్పుడు నీతో కలిసినాను, నీతో ఫోటో దిగినాను అన్నట్టుగా రోగ్జన్ పెరెజ్ ఒక మాట చెప్తది బ్రీ బెల్లాతో. అండ్ దాని తర్వాత మన బ్రీ బెల్లా ఎక్కిరించేస్తది మన రోగ్జన్ పెరెజ్‌ని. రోగ్జన్ పెరెజ్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతది. సో మీ అమ్మ గూడా నిన్ను చూసి డిసప్పాయింట్ అవుతూ ఉంటదన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తది. అండ్ రోగ్జన్ పెరెజ్‌కి కోపమొస్తది. కోపమొచ్చి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తది. బట్ రక్వెల్ రోడ్రిగేజ్ ఆపేస్తది. సో చూడు వీళ్ళు నీ పైన కొంచెం ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. మనం కొంచెం కామ్‌గా ఉందాం. సో సరే ఆ ఛాంపియన్‌షిప్‌ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. సో ఫైట్ చేసేది ఏం లేదు. మీకంత శాత కూడా కాదు. ఆ ఛాంపియన్‌షిప్‌ని హ్యాండ్ ఓవర్ చేసేయండి అన్నట్టుగా మన రక్వెల్ రోడ్రిగేజ్ చెప్తది. సో అప్పుడు మన పేజ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసి ఇద్దామన్నట్టుగా చూస్తది. సో అలా చూసి ఒక్కసారిగా అటాక్ చేస్తది. బ్రాల్ స్టార్ట్ అయిపోతది ఈళ్ళ మధ్యలో. అండ్ అప్పుడు ఇక లివ్ మోర్గన్ వస్తది. లివ్ మోర్గన్ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తది. వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తారు. సో ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి లాగబడతారు. సో నెక్స్ట్ రాలో ఈళ్ళ మధ్య వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. బ్రీ బెల్లా అండ్ పేజ్ వర్సెస్ మన రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ రోగ్జన్ పెరెజ్ మధ్యలో. అండ్ నెక్స్ట్ రోమన్ రీన్స్ అండ్ జిమ్మీ ఊసో ఇద్దరు బ్యాక్ స్టేజ్‌లో అంటే లాకర్ రూమ్‌లో కనిపిస్తారు. అండ్ మన జిమ్మీ ఊసో, రోమన్ రీన్స్ ఇద్దరు అక్కడ కూర్చుంటాడు. అండ్ మన రోమన్ రీన్స్ అడుగుతాడు, మీ జే బ్రదర్ ఎక్కడ అని అడిగితే, సో జే ఆ జేకబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పార్కింగ్‌లో ఉన్నాడు అన్నట్టుగా చెప్తాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అక్కడ జే అన్నట్టుగా రోమన్ అడిగితే, సో చూడు జేకబ్‌ని కన్విన్స్ చేయనీకి చూస్తున్నాను. మాట్లాడతాడంట. మాట్లాడని అన్నట్టుగా మన జిమ్మీ చెప్తాడు. ఇప్పుడు వదిలేయొచ్చు కదా! నువ్వు ఎలాగో వార్ గెలిచినావు. నీ మ్యాచ్‌లో గెలిచినావు. నువ్వు అంటే నువ్వు ఒంటరిగా, నువ్వు ఓన్‌గా నీ మ్యాచ్‌లో గెలిచినావు. ఇప్పుడు వదిలేయి జేకబ్‌ని ఒంటరిగా వదిలేయి అన్నట్టుగా మన జిమ్మీ చెప్తే, ఏంది వదిలేసేది? మా మా మధ్యలో ఆల్రెడీ డీల్ ఉంది. నాకు ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇప్పుడు ఈ డీల్ ప్రకారం ఎక్నాలెడ్జ్ చేయాలి. కానీ జాకబ్ నాకు ఎక్నాలెడ్జ్ చేయలేదు. సో మా మధ్యలో కాంట్రాక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం మిగతా వాళ్ళలా కాదు. ఒక మాట ఇచ్చినామంటే దాని మీద నిలబడతాము.
ఇప్పుడు మన ఫ్యామిలీకి మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు జేకబ్ మన ఫ్యామిలీకే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా అన్నట్టుగా ఈ టైప్‌లో జిమ్మీ ఊసోతో మన రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇగ జిమ్మీ ఊసో అక్కడి నుండి ఎళ్తాడన్నమాట. సరే నేను జే ఊసోతో మాట్లాడతాను అన్నట్టుగా మన జిమ్మీ ఊసో చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ ఇయోస్కే వర్సెస్ సోల్ రుగా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ఇయోస్కయే విన్ అయింది. అండ్ విన్ అయిపోయిన తర్వాత ఇయోస్కై అప్రిషియేట్ చేస్తది సోల్ రుకాని. అండ్ మళ్ళీ వీళ్ళిద్దరు బ్యాక్ స్టేజ్‌లో గూడా కనిపిస్తారు. నువ్వు ఫ్యూచర్ అన్నట్టుగా సోల్ రుకాకి ఇయోస్కై చెప్తది. ఈ మాటలు చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోయిన తర్వాత బెక్కీ లించ్ వస్తది. బెక్కీ లించ్ వచ్చి "యూ ఆర్ ద ఫ్యూచర్. నువ్వు నెక్స్ట్ బిగ్ థింగ్‌వా. సో, నువ్వు ఇయోస్కై చేతిలో ఓడిపోయినావు. నువ్వు నెక్స్ట్ బిగ్ థింగ్‌వా" అన్నట్టుగా నవ్వుకుంటూ అక్కడి నుండి ఎళ్ళిపోతదనమాట. సో, మేబీ బెక్కీ లించ్ వర్సెస్ సోల్ రుకా మధ్యలో తొందరలోనే మ్యాచ్ జరుగుతదనిపిస్తుంది. మేబీ అది క్లాష్ ఇన్ ఇటలీ అయినా అవ్వచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బోబా ఫెమి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడన్నమాట. బట్ యాడమ్ పియర్స్ బయటకొస్తాడు. సో, ఫైట్ చేయడానికి గాదు. సో, యాడమ్ పియర్స్ వచ్చి ఏమంటాడంటే, "సో, చూడు బోబా, నీ ఓపెన్ ఛాలెంజ్ క్యాన్సెల్ చేసుకో. నీ ఓపెన్ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేయడానికి ఎవ్వరు లేరిక్కడ" అన్నట్టుగా మన యాడమ్ పియర్స్ చెప్తాడు. అండ్ అప్పుడు బోబా ఫెమికి కోపమొస్తది. ఎవ్వరు లేడా? సో, ఎవడెందుకు లేడు అన్నట్టుగా బ్యాక్ స్టేజ్ ఎళ్లి అక్కడ మన ఏంజెల్ అండ్ బార్టో ఉంటారన్నమాట. సో, వాళ్ళిద్దరి పైన అటాక్ చేసుకొని, ఒకళ్ళని ఎత్తుకొని, ఒకళ్ళని లాక్కొచ్చి రింగ్‌లో పడేస్తాడు. మ్యాచ్ స్టార్ట్ చేపిస్తాడు. ఇద్దరితో ఫైట్ చేస్తాడు. ఇద్దరిని ఉమ్మేస్తాడు. సో, తెలిసిందే కదా మన బోబా ఫెమి ఎక్కువసేపు ఫైట్ చేయడు. సో, తొందరగానే మ్యాచ్‌ని ఫినిష్ చేసేస్తాడు. సో, ఈ టైప్‌లో ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ ముగిసింది. అండ్ నెక్స్ట్ వీక్ రాలో గూడా ఈ ఓపెన్ ఛాలెంజ్ కంటిన్యూ అవుతదంట. మరి ఆ రాలో ఎవరిని కొట్టుకొని తీసుకొస్తాడో, లేదంటే వేరే సూపర్ స్టార్ ఏమైనా ఛాలెంజ్ చేస్తాడో అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఓజీ అమెరికానో మధ్య ట్రిపుల్ ఏ మెగా ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కంటే ముందు మన డామ్ రింగ్‌లోకి వచ్చే కంటే ముందు బ్యాక్ స్టేజ్‌లోనే సో, అక్కడ జేడీ వస్తాడన్నమాట. అంటే డామ్‌కి హెల్ప్ చేయనీకి. సో, డామ్ పైన ఫిన్ బాలర్ అటాక్ చేస్తాడు. "సో, నీకు మ్యాచ్ ఉంది కదా! సో, పో నువ్వు ఒక్కనివే తేల్చుకో" అన్నట్టుగా ఫిన్ బాలర్ అంటాడన్నమాట. అండ్ ఈ మ్యాచ్‌లో చాలా ఇంటరప్షన్ జరిగింది. లుడ్విగ్ కైజర్ టీమ్ వస్తారు. వాళ్ళొచ్చి ఓజీ అమెరికానోకి డిస్ట్రాక్ట్ చేస్తారు. సో, అప్పుడు ఓజీ అమెరికానో మెంబర్స్ వస్తారు. టీమ్ మెంబర్స్ వచ్చి అటాక్ చేస్తారు. బట్ నో యూజ్. లుడ్విగ్ కైజర్ అక్కడే ఉంటాడు. సో, లుడ్విగ్ కైజర్ డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటాడు. సో, అదే టైంలో మన డామినిక్ మిస్టీరియో 619 కరెక్ట్ చేస్తాడు. సో, ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు. తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటాడన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మన రోమన్ రైన్స్ వస్తాడు. సో, రోమన్ రైన్స్ అండ్ జిమ్మీ ఊసో ఇద్దరు కలిసి రింగ్‌లోకి వస్తారు. సో, రింగ్‌లోకి వచ్చిన తర్వాత రోమన్ రైన్స్ అండ్ జిమ్మీ ఊసో రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అందరికి ఎక్నాలెడ్జ్ చేయమని చెప్తాడు. ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇక స్క్రీన్ సైడ్ జేకబ్ ఫాటోని, జే ఊసోని చూపిస్తారు. జేకబ్ ఫాటో ఏమో నడుచుకుంటూ వస్తాడు. అండ్ జే ఊసో ఏమో జేకబ్ ఫాటోని బతిమలాడతాడు. నువ్వు ఆగు, నువ్వు కొంచెం ఆగు, నేను చెప్పేది విను. సో, నువ్వు ఇట్లా చేయొద్దు. సో, నువ్వు ఇట్లా చేయొద్దు, మన ఫ్యామిలీ పైన ఇట్లా టర్న్ అవ్వద్దు అన్నట్టుగా జే ఊసో బతిమలాడుతూ వస్తూ ఉంటాడు. అయినా సరే జేకబ్ ఫాటో వినిపించుకోడు. ఆ గొరిల్లా పొజిషన్‌కి వచ్చిన తర్వాత జే ఊసో పైన అటాక్ చేసేస్తాడు మన జేకబ్ ఫాటో. కొట్టేసి రింగ్‌లోకి వస్తాడు. సాంగ్ ప్లే అయిపోతది. అండ్ జిమ్మీ ఊసో రింగ్ దిగి మన జేకబ్ ఫాటోని బతిమలాడతాడు మళ్ళీ. అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నట్టుగా అడగనీకి వస్తాడు. అండ్ అప్పుడు మళ్ళీ జేకబ్ ఫాటో జిమ్మీ ఊసో పైన కూడా అటాక్ చేస్తాడు. అండ్ ఇక రోమన్ రైన్స్‌కి కోపం వస్తది. అండ్ జేకబ్ ఫాటో రింగ్‌లోకి వస్తాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని మైక్‌ని పక్కన పడేస్తాడు. రింగ్‌లోకి రాగానే బ్రాల్ స్టార్ట్ అయిపోతది. అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ బ్రాల్‌లో కొంచెం అప్పర్ హ్యాండ్ సాధించనీకి చూస్తాడు రోమన్ రైన్స్. ఆ చైర్ షాట్‌లు కూడా కొడతాడు. ఆ చైర్‌తో అటాక్ చేస్తాడు మన రోమన్ రైన్స్ జేకబ్ ఫాటోని. అండ్ అయినా సరే జేకబ్ ఫాటో మళ్ళీ లేస్తాడు. ఆ టోగన్ డెత్ గ్రిప్‌లో పడేస్తాడు. అండ్ రోమన్ రైన్స్‌ని అనౌన్సర్ టేబుల్ పైన కూడా లాబట్టి పడేస్తాడు. అండ్ రోమన్ రైన్స్ ట్రై చేస్తాడు. సూపర్‌మ్యాన్ పంచులు ఇస్తాడు గానీ బట్ నో యూజ్. ఆ టేబుల్ పైన లాబట్టి ఎత్తేస్తాడు. అండ్ టోగన్ డెత్ గ్రిప్ ఇస్తాడు. అండ్ అఫీషియల్స్ వచ్చేస్తారు. అయినా సరే వినిపించుకోడు మనోడు. ఆ టోగన్ డెత్ గ్రిప్ ఇస్తూనే ఉంటాడు. అండ్ ఎళ్ళినట్టు ఎళ్ళి మళ్ళీ వస్తాడు. మళ్ళీ టోగన్ డెత్ గ్రిప్ ఇస్తాడు మీద దుంకి. అండ్ ఇక ఫైనల్‌గా జేకబ్ ఫాటో అక్కడి నుండి ఎళ్దామన్నట్టుగా చూస్తాడు. అండ్ ఎళ్దామన్నట్టుగా చూసి మళ్ళొకసారి వస్తాడన్నమాట. సో, మన జే ఊసో, జిమ్మీ ఊసో, రోమన్ రైన్స్ ముగ్గురు బ్యారికేడ్ సైడ్ ఉంటారు. అండ్ ఒకేసారిగా ఉరికొచ్చి వాళ్ళ పైన దూకేస్తారన్నమాట. జేకబ్ ఫాటో ముగ్గురు కింద పడిపోతారు. మన రోమన్ రైన్స్‌కి ఫుల్ దెబ్బ తగులుతది. సో, ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. సో, మీకెట్లా అనిపించింది ఈరోజు రా? సో, అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే బ్రాల్ జరుగుతదని. జేకబ్ ఫాటో మాట వినడని తెలుసు. సో, వినలేదు. అండ్ రింగ్‌లోకి వచ్చి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు.
ఆ ఛాంపియన్షిప్ ని నాకుతాడు అన్నమాట మన జేకబ్ ఫాటు. సో ఇక్కడే అయిపోయింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో కంపల్సరీ మెన్షన్ చేయండి.